సరే ఒకటి చెప్పండి అంటే మీరు ఈ కేసుల గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి బాబ్లీ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారికి నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తే దానికి సంబంధించి ఆంధ్రాలో కొంతమంది తెలుగుదేశం నాయకులు మోడీ గారిని చాలా నీచంగా విమర్శలు చేయటం తిట్టడం ఏ విధంగా సబబండి? నేను ఒక్కటి అడుగుతా విక్రమ్ గారు, స్ట్రైట్ ప్రశ్న. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కోర్టుల మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది. కోర్టు కేసులు వచ్చినా అడ్మిట్ అవుతాం. అనేక సార్లు మా మీద సభా సంఘాలు వేశారు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో 25 సంఘాలు వేశారు, ఏది తేల్చలేకపోయినారు. చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు కోర్టులో పెట్టారు, ఏది తేల్చలేకపోయినారు. ఇవాళ కోర్టుల విషయంలో మేము యాగి చేయటం కాదు. ఎన్నడూ ఒక్క నోటీసు రాని ముఖ్యమంత్రికి 8 సంవత్సరాల 2010లో ఉన్నటువంటి కేసు ఆ రోజు కూడా పోలీసులు ఏదో కేసు లేదులే అని మామూలుగా పిటీగా రాసుకొని పంపించినటువంటి, బలవంతంగా ఫ్లైట్లో పంపించినటువంటి వాళ్ళు ఆ రోజు ఇవాళ ఆల్ ఆఫ్ సడన్గా నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయి కూడా 4.5 సంవత్సరాలు అవుతుంది. 4.5 సంవత్సరాల నుంచి గుర్తురాని మహారాష్ట్ర పోలీస్కి ఎందుకు ఈరోజు చంద్రబాబు 9 సార్లు పిటిషన్లు పంపించే సమాధానం లేకపోవడం వల్లనే ఒక్క ఎన్బిడబ్ల్యూ నేను అదే విక్రమ్ గారు నేను క్లారిటీగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి, ముఖ్యమంత్రి గారి పర్సనల్ కార్యాలయం, మా పార్టీ కార్యాలయం నుంచి నేను సమాచారం తీసుకున్నా. సింగిల్ నోటీస్ కూడా నాట్ రిసీవ్డ్. ఈ వాజ్ నాట్ రిసీవ్డ్ సింగిల్ నోటీస్ కూడా, ఒక్క నోటీస్ కూడా ఆ కోర్టు నుంచి పలానా కేసు గురించి రాలా. నోటీస్ వచ్చి ఉంటే ఇమీడియట్లీగా అటు ప్రభుత్వం పక్షాన వాళ్ళ అడ్వకేట్స్ ఉన్నారు, మా పార్టీ అడ్వకేట్స్ ఉన్నారు, ఎవరో ఒకళ్ళు అడ్మిట్ అయ్యేవాళ్ళు, ఏదో ఒకటి దానికి జవాబు ఇచ్చేవాళ్ళు. ఇష్యూ చేసినట్టుగా వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి కదా. డెఫినెట్ లేదు, వాళ్ళు మాకు ముట్టలా, వాళ్ళు ఇష్యూ చేసుకున్నట్టు రికార్డ్ డెవలప్ చేసుకున్నారేమో కానీ చంద్రబాబు నాయుడు గారికి సింగిల్ నోటీస్ కూడా ముట్టలా. దానివల్ల రెండోది, దానివల్ల ఇవాళ మొదట్లో కొంత ప్రచారం లభించినప్పటికీ కూడా పోను దాని ప్రజల్లో దీన్ని కేవలం ప్రచారానికి ఉపయోగించుకున్నారు అనేటువంటిది ప్రజల్లో డెఫినెట్గా ఉంది. ఒక ముఖ్యమంత్రి గారికి ఒక నోటీస్ ఇవ్వాలంటే గవర్నర్ పర్మిషన్ ఉండాలి, అది కూడా లేదు. అసలు ఏది నోటీసే రాలి. డైరెక్ట్గా ఒకటి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయటం అనేది ఇది భారత ప్రజాస్వామ్యంలో ఏ ముఖ్యమంత్రికి జరగనటువంటి అవమానం చేశారు. రెండవది, అది ఒక పెద్ద కేసు కాదు. నెక్స్ట్ ఇంకోటి, అవినీతి అక్రమాల కేసు కాదు. ప్రజల పక్షాన ఉత్తర తెలంగాణ నీళ్లు లేక అలసిపోయి ఇబ్బంది పడతారు రైతాంగం అని చెప్పి ఆ రోజు బాబ్లీ మీద పెద్ద ఎత్తున ప్రతిపక్ష నేతగా 70 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ధర్నా చేసినటువంటి విషయం అది ఒక ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకుడికి జరిగిన అగౌరవం. ఆ జరిగిన దాన్ని ప్రజల పక్షాన మాట్లాడిన దాన్ని ఈ రకంగా చేస్తే నేను అడుగుతా ఉన్నా, ఎందుకు మోడీ మహారాష్ట్రలో ఉంది బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు కేంద్రంలో 4.5 సంవత్సరాలు రాని నోటీస్ మేము బయటికి రాగానే ఇప్పుడు అన్ని మీడియా బిఫోర్ ఏం థింక్ చేసింది, చంద్రబాబు నాయుడు గారి మీద నోటీసులు. అంటే మీరు ఒకటి సూటిగా స్పష్టంగా చెప్పండి, అంటే ప్రధాని మోడీ గారు ఈ కేసుని తీసి మీరు వెళ్ళి ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వండి అని ఆయన చెప్పుంటారనే మీరు? ప్రధానమంత్రి గారు డైరెక్ట్ చెప్పారని కదండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు యాక్ట్, అది గవర్నమెంట్ కేసు, అది గవర్నమెంట్ గారికి ఏ విధంగా విత్డ్రా దిస్ కేస్ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ పెట్టినటువంటి కేసు గవర్నమెంట్ దృష్టికి వస్తుంది, వాళ్ళ పీపీ ఉంటుంది, కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడతారు. ఈ కేసు ఉందండి అంటే వాళ్ళు ఇష్యూ చేయండి ఆ నోటీసులు అంటే ఇష్యూ చేస్తారు. ప్రభుత్వ కేసు కాబట్టి అక్కడ ఏమొచ్చింది, మహారాష్ట్ర గవర్నమెంట్ వర్సెస్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు అని వచ్చింది కేసు. నేను అందుకు అబ్జెక్షన్ పెట్టేది. గవర్నమెంట్ ఎవరున్నారు, మీరున్నారు. మీరు ముఖ్యమంత్రి గారి మీద పెట్టిన కేసు ఏంటిదని చూసి ఆటోమేటిక్గా మీరు వాపసు తీసుకుంటే ఇదంతా యాగి లేదుగా. కానీ కావాలని ఏదో ఇరుకున పెట్టాలని, ఏమి ఇరుకున పెడతారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా. రెండోది ఇంకోటి, వాళ్ళు ఎక్కడ టెక్నికల్గా తప్పేందంటే 16వ తారీఖు చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇష్యూ చేయమని అందులో ఇస్తే దాన్ని బై హ్యాండ్ రైటింగ్లో 21వ తారీఖు రాశారు. దీంట్లో కూడా రాజకీయ కోణమే ఉంది. 21వ తారీఖు సారు అమెరికా పోవాలా, అక్కడ ఒక సేంద్రియ ఎరువులు దాని మీద రేపు మాట్లాడేది ఉంది, ఆయన డిబేట్లో అంతర్జాతీయ దాంట్లో మాట్లాడేది ఉంది ఐరాసాలో. దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కూడా కుట్ర జరిగింది ఇందులో. 16వ తారీఖు అని బై ఆర్డర్ వేసింది.